సిరిసిల్ల పట్టణంలోని ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన బిల్డింగ్లో వాళ్ళు అక్కడ సెల్లార్ పోర్షన్ స్ట్రీట్ పోర్షన్లో కమర్షియల్ యాక్టివిటీ అంటే షటర్స్ పెట్టుకొని గోడౌన్స్ డివైస్ అని చెప్పేసి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోర్టులో కూడా అనుకూల హైకోర్టులో కూడా ఈ కేసు విషయంలో మనము మన స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయడం జరిగింది దాని మీద. సో కోర్టు ఆర్డర్స్ ఏముందంటే మనకు ఇమీడియట్గా దానిపైన మీరు యాక్షన్ తీసుకొని మాకు దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని 3 weeks టైం ఇవ్వండి. గతంలో కూడా మనం ఏవైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇస్తే మనకు రిప్లై రానుందా మళ్ళీ మనం స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి మనం ఫర్దర్గా యాజ్ పర్ లా మనము ఆ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న సెల్లార్ పోర్షన్లో పార్కింగ్ యూజ్ తీసుకురావడానికి యాక్చువల్గా పార్కింగ్ కోసం తీసుకున్నటువంటి పర్మిషన్ కాబట్టి పార్కింగ్ కోసం యూజ్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ పోర్షన్ని మనము టౌన్ ప్లానింగ్ సిబ్బంది ద్వారా అది రిమూవ్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ సంబంధించి మెట్లు కూడా ఫుట్పాత్ మీద ఉన్నాయి, రోడ్డు మీద జనరేటర్ పెట్టండి, వాటిని ఎందుకు తొలగించలేదు మరి? అంటే మనం ఒకసారి అన్ని ఆస్పెక్ట్స్ చూసుకొని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేస్తాము. ఈరోజు ఫస్ట్ ఏంటంటే పార్కింగ్ యూజ్లో తీసుకురావాలి. ఫస్ట్ పార్కింగ్ యూజ్ తీసుకురావాలంటే అక్కడ షటర్స్ అనేవి ఉంటాయి కొంచెం, తర్వాత ర్యాంప్ ఉండాలి, లేకుంటే వెహికల్స్ మూవ్మెంట్ గురించి అవన్నీ ఆస్పెక్ట్స్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నోటీసెస్లో మనం చెప్పాము. వాళ్ళే చేయాలి యాక్చువల్గా, అది వాళ్ళు చేయలేదు కాబట్టి వైలేషన్స్ ఉన్నాయి క్లియర్ కాబట్టి చట్ట ప్రకారంగా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ఇన్ కేసు అట్లాంటి జనరేటర్ గురించి అయితే మా దృష్టికి రాలేదు. ఇన్ కేసు జనరేటర్ ఉంటే కూడా అది కూడా మనం చేస్తాం. ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండి రూల్స్కి వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు అతని మీద ఏమన్నా యాక్షన్స్ ఏమన్నా ఉంటాయా? ఎవరైనా కామన్ అయితే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, అంటే మనకు చట్ట ప్రకారంగా మనం వెళ్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తున్నారు అని మున్సిపల్ వైస్ చైర్మన్కు సంబంధించిన బిల్డింగ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించి కోర్టు ఆర్డర్ పత్రాలు మీడియా మిత్రులకు అందజేయడం జరిగింది. దీని ద్వారా సత్వరమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం 11 గంటల టైంలో ఏదో తూతు మంత్రంగా కోర్టు ఆర్డర్ ఉన్నది కూలగొట్టాలి అనిపించాలన్న ఉద్దేశం కొద్దీ మెట్లు కూలగొట్టి వచ్చిండు తప్ప ఇప్పటి వరకు కోర్టు ఆర్డర్ ఏముందంటే ద హైకోర్టు మే బీ ప్లేస్డ్ టు డైరెక్ట్ the second and third respondent to forthwith remove the illegal construction of bathroom cum toilet made by 4th and 5th respondent attaching the main wall of the western side of petitioner. ఎవరైతే పిటిషన్ పెట్టిండో అడ్వకేట్ గోవింద్ భాస్కర్ గారు పడమర గోడను ఆనుకొని బాత్రూమ్ లాటని కట్టిండు, అది రిమూవ్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చిండ్రో దాన్ని యథాతథంగా అట్నే ఉంచి ఏదో కూలగొట్టినం అనిపించింది తప్ప ఈయన పూర్తి స్థాయి చర్యలు తీసుకోలే. ఇది బాత్రూము ఈరోజు ఒకరోజు టైం ఇస్తున్నాము, ఈరోజు ఆయన కూలగొట్టకపోతే రేపు మళ్ళీ ఇదే విధంగా అక్కడికి మీడియా మిత్రులను తీసుకుపోయి కోర్టు ఆర్డర్ను ధిక్కరించి ఏదో తూతు మంత్రంగా పనిచేసిందని కమిషనర్ మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ మున్సిపల్ వైస్ చైర్మన్కు సంబంధించిన కూల్చివేతలు కోర్టు ఆర్డర్ ప్రకారం చేయకుండా కోర్టు ఆర్డర్ ప్రకారం సెల్లార్ క్లియర్ చేయాలి, ఖాళీ మెట్లు కూలగొట్టిండు, లాట్రిన్ బాత్రూమ్ తీసేయాలి, రోడ్డు పైన ఉన్న జనరేటర్ తీసేసి పూర్తి స్థాయిగా పార్కింగ్ అనుకూలంగా చేయవలసి ఉన్నది. కానీ ఏదో తూతు మంత్రంగా వైస్ చైర్మన్ది కాబట్టి కూలగొట్టిన మమ అనిపించిండు. ఇది 24 గంటల లోపల పూర్తి చేయకపోతే మళ్ళీ మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము పెద్ద ఎత్తున. అలాగే కమిషనర్ పైన మళ్ళీ అప్పీల్కు కోర్టుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తున్నాం.